హాయ్ ఫ్రెండ్స్, కొన్ని విత్తనాలు అయితే వేసాను. మళ్ళీ లాంగ్ అయిపోతుంది, ఇంకో వీడియో తీస్తున్నా. బెండకాయ విత్తనాలు అవి ఇప్పుడు పెడతాను. కరివేపాకు మొక్క చూడండి, ఇది ఎప్పుడో వేసా. ఈ చెట్టు నేను చిన్నది ఊరిలో అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే చిన్నాకు ద్రాక్షపాదు తీసుకొచ్చా ఊరు నుంచి. ఆ ద్రాక్షపాదులు చిన్న మొక్క వేసి తెచ్చా. ద్రాక్షపాదు ఇది రెండు ఎదిగినాయి, కానీ ద్రాక్షపాదు అయితే చచ్చిపోయింది. మా ఆయన ఉన్నవాడు ఉండకుండా కోళ్ళు తీసుకొచ్చాడు. అప్పుడు కోళ్ళు ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పి మొత్తం మొక్కలన్నీ చంపేసినాయి. అవి చెరుకు ఉండేది, మస్తు చెరుకు, అది కూడా తినేసినాయి. ద్రాక్షపాదు తినేసినాయి అన్ని. ఏ మొక్క వస్తే ఆ మొక్క తినేసేసి, నాకేమో మొక్కలంటే పిచ్చి. కోళ్ళు లేదు ఏమి లేదు, మొత్తం తీసి పడేసాం. తీసేసి ఇవే మొక్కలే ఇది చేస్తున్నాం. మళ్ళీ అంటే చూడండి ఎంత గుబురు అయిందో. మొన్న వీడియోలు పెట్టాము కదా, మస్తు పూలు. చిన్న మొక్క వేసాను, అది ఇంత మొక్క ఇంత మొక్క నేను తెచ్చేసింది. నేను చేయి పట్టుకున్న కాడి నుంచి ఉంది ఇంతే మొక్క. ఇంత మొక్క వేస్తే మొత్తం ఎంత డివైడ్ అయిపోయింది. నర్సరీలో తీసుకొచ్చి వేసాను మొత్తం. ఇదంతా మొక్క చూడండి, మొత్తం ఇంకా వెళ్ళిపోతుంది. అది ఆడ వరకు ఉంది. కరివేపాకు కూడా చూడండి, ఇదొక చెట్టు మొత్తం. అది కూడా అడివైపోయింది చూడండి. మొక్కలు మధ్యలో ఎంతవరకు ఉన్నాయంటే ఇవి కూడా మస్తు మొక్కలైనవి. గోంగూర చెట్టు చూడండి, ఇది ఆంధ్ర గోంగూర, ఎంత పొడవుందో చూడండి. ఇంకా కిందకి ఇంకా అదండి. ఒక్క చెట్టు ఇక్కడ పడింది, ఎంత పొడుగుంది. ఇంకా నాకంటే హైట్ ఉంది. ఆ తల ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది చూడండి. అది కావాలా గోంగూర? ఒక చెట్టు గోంగూర అయితే సరిపోయేలాగా ఉంది. ఇది కొనాలంటే కనీసం 50 రూపాయలు పెట్టాలి. ఈ చెట్టులో గోంగూర కొనాలంటే. తులసి మొలకలు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందాక చూపించేనా, ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, మస్తు మొక్కలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే లోకల్ వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోండి. ఇగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి తులసి మొక్కలు. ఇది రత్నపురి గడ్డలు చిన్న దుంప వేసామంటే చాలు మొత్తం. ఇక్కడ మట్టి అయితే అంత బాగాలేదు. ఇక్కడ చంద్రకాంత పూలు విత్తనాలు వేసేస్తున్నాను, మొండిగా వచ్చేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ గుమ్మడికాయ విత్తనాలు పెట్టాను. ఇక్కడ కూడా బీరకాయ విత్తనాలు పెట్టాను. ఈడ కూడా బీరకాయ విత్తనాలే, ఇంకా సరిపెట్టేద్దాం. ఇక చూడండి గులాబీ చెట్టు ఎన్ని పువ్వులు పూసిందో. ఆరెంజ్ కలర్ గులాబీలు. ఎండాకాలం ముందే చచ్చిపోయింది ఎందుకో. ఇది తీసేసి ఈ ప్లేస్లో గులాబీ మొక్కలు వేయాలంటే అవుతలేదు. తీసుకొచ్చి రేపు గార్డెన్కి వెళ్తాము, రేపు తీసుకొచ్చి వేయాలి. ఇది కొంచెం ఇందాక వీడియోలో ఒక మొక్క తీసాను కదా, గోరింటాకు. ఇది ఒక చెట్టు, ఇది పెద్ద వృక్షంలా ఉండేది, మొత్తం కింద కొట్టేశారు. ఇది ఇక్కడ వరకు కొట్టేసిన మూలానే తగ్గిపోయింది చెట్టు. లేదా మస్తు ఉండేది, ఎంతమంది కోసినా తరిగేది కదా ఆషాఢంలో. ఇప్పుడు ఆషాఢం వచ్చిందంటే అందరూ ఫోన్ చేస్తారు, గోరింటాకు ఉందా అక్క, రావాలా ఆంటీ, రావాలా అంతా ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఈ కాయలన్నీ తీసేయాలి, ఒకరోజు కట్ చేసేస్తే మళ్ళీ ఆకు వస్తుంది. ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. కరివేపాకు చెట్టు, ఇదొక చెట్టు పెద్దది. ఈ చెట్టు అయితే నాకంటే పెద్దగా ఉంది. అది ఇదైతే పెద్ద ఆకు, ఎక్కడో బయట తీసుకొచ్చి వేసారు మా ఆయన. అయ్యండి ఎంత పెద్దగా అయిందో. అక్కడ చిన్న ఆకు అయితే నేను వేసా, ఇదైతే మా ఆయన వేసారు. ఇద్దరు చేతి వేసిన మొక్కలు బతికేస్తాయి మంచిగా. ఏ చెట్టు కూడా చచ్చిపోయిందని ఉండదు. ఇది కోసుక నిలవ పచ్చడి పెడదాం అనుకుంటున్నా. నిలవ పచ్చడి పెడితే కనుక నెక్స్ట్ వీడియోలో పెడతా. చూడండి కింద నుంచి ఎంత గుబురుగా. ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు పక్కనే.
ఇది కాడమల్లిలు. ఇది ప్లేస్ ఇక్కడ కరెక్ట్ కాదు, ఎండ తగిలే కాడ వేయాలి మంచిగా. కాడమల్లికి సూది మల్లెలు అంటారు కదా, ఇవంటే ఎంత ఇష్టము. ఈ పూలు ఏమంటారు, మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి. ఈ మొక్కలు అయితే ఇలాగే చూస్తున్నాయి. వీటికి ఎప్పుడో టైం ఇది అంతా క్లీన్ చేసి మొత్తం కొంచెం నేల మంచిగా ఉన్న కాడ వేయాలి ఈ మొక్కలన్నీ. ఈరోజు అయితే అవదని చెప్పి వెళ్ళిపోయారు మా ఆయన. నేనైతే కొన్ని పెట్టాను. ఇంకా నా వల్ల అయితే అవుతలేదు. నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు గిరాకు వచ్చే టైము. లేడీస్ వెళ్ళిపోతారు, నేను లేకపోతే వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఉన్నారు ఎందుకని చెప్పి వెళ్ళిపోతారు. నేను షాప్ దగ్గర కొరకాలి. విరజాజులు పూసినాయి ఫ్రెండ్స్, చూడండి. విరజాజులు, సన్నజాజులు చూడండి. చిన్న కొమ్మ తెచ్చేసాము, ఇన్ని పూలు. బయట కూడా